రాముడు ఏమన్నారు వచ్చిన తర్వాత, గోబ్రాహ్మణ హితార్థాయ దేశశ్చ హితాయ చ. ఆయనే వచ్చింది గోవుల కోసము, బ్రాహ్మణుల కోసము, దేవాలయాల కోసం. అట్లాంటిది చూస్తే ఇప్పుడు మనం పోయిన కృష్ణాష్టమి నుంచి చూస్తే సంవత్సరంన్నర దాటిందండి. మీరు చూడండి క్లియర్ గా, హైదరాబాద్ లో అయితే నేను చూస్తున్నాను, చాలా చోట్లలో కూడా జరుగుతుంది. వెరీ వెరీ గుడ్ ప్లాన్ తో ఒకటి తర్వాత ఒక్కొక్క దేవాలయాలు కూల్చేస్తున్నారు. ఒక దేవాలయం కట్టమనండి, అక్కడ దేవుడికి పెట్టే 10 రూపాయల కన్నా కూడా అన్నదానాలు, అధిక కార్యాలు వేరేగా జరుగుతాయి. శూద్రులు ఇప్పుడు ఫ్లవర్ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, పండ్ల బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఫోటో బిజినెస్, మీరు బయట కూర్చునే వాళ్ళు అంతా బ్రాహ్మణ్స్ ఉంటారండి. ఎంతో బిజినెస్ జరుగుతుంది. అంటే ప్రతి వర్ణం వాడికి కూడా ఒక్క టెంపుల్ మనకు ఆధారం ఇస్తుంది. అలాంటి దేవాలయాన్ని ఒకటి తర్వాత ఒకటి కూల్చేస్తున్నారు అంటే, నేను మాత్రం ఈసారి ఖచ్చితంగా చెప్తానండి, ప్రతి వాడు కర్తవ్యబద్ధంగా ఉండి, అట్లీస్ట్ మోదీ ఉండేదాకైతే నేను చెప్తాను ఖచ్చితంగా దట్ ఈసారి హైదరాబాద్ లో బీజేపీ రావాలి అన్న మన ప్రతి ఒక్క ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు ఉన్న సీఎం ఆధీనంలో ఏం జరుగుతుందండి? ఇన్ని దేవాలయాలు కూలుస్తుంటే పడుకున్నాడా మనిషి? అండ్ మైండ్ ఇట్, దిస్ ఇస్ నాట్ అ వర్డ్ ఆఫ్ ప్రవచన్ కారండి, ఇది ఒక నార్మల్ పబ్లిక్ గా మాట్లాడుతున్నాడు మా ఆవేదన. దేవాలయాలు కూల్చేస్తున్నారు సంవత్సరం నుంచి అంటే గవర్నమెంట్ పడుకుందా? సో దే ఆర్ ఆన్సరబుల్. చేయండి, ప్రతి ఒక్క గుడి కట్టివ్వండి, వి విల్ బి ఓకే. ప్రతి ఒక్క గుడి నాకు మళ్ళీ కావాలి. లేదు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మారాలి.